కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. త్రిబుల్ ఆర్ వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి ఈ సినిమా రావడం, అలానే ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఈ సినిమా చేయడంతో ఒక్కసారిగా ఈ సినిమా పైన అందరికీ క్యూరియాసిటీ పెరిగింది. దీనికి తోడు రాజమౌళి హీరోల సెంటిమెంట్ కూడా యాడ్ అయింది. అయితే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో రివ్యూలో మనం తెలుసుకుందాం. ఈ సినిమా కథ వచ్చేసరికి సముద్రానికి చేరువుగా ఒక కొండ ప్రాంతంలో ఉండే ఒక 4 గ్రామాలు. ఆ 4 గ్రామాల్లో ఉండే 4 ప్రముఖ వ్యక్తులు సముద్ర మార్గం గుండా కొన్ని కంటైనర్లను అక్రమంగా తరలిస్తూ ఉంటారు. వాటిలో ఈ సమాజానికి హాని కలిగించే మరణాయుధాలు ఉన్నాయని వాళ్ళకి తెలియదు. అలా అక్రమంగా వాటిని తరలించడం వలన ఆ 4 గ్రామాలకు జరిగిన విపత్తులేంటి, అసలు కంటైనర్లను అలా అక్రమంగా తరలించాల్సిన అవసరం ఏంటి, వాళ్ళు తరలిస్తున్న కంటైనర్లలో మరణాయుధాలు ఉన్నాయని తెలిసిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి, వీటిలో దేవర పాత్ర ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ముందుగా దర్శకుడు కొరటాల శివ ఈ కథను డిజైన్ చేసుకున్న విధానం, ఆ సినిమా బ్యాక్ డ్రాప్ అంతా బాగానే ఉంది. కానీ అది పూర్తి స్థాయిలో ప్రేక్షకుడికి సంతృప్తి ఇవ్వలేదు. ఆచార్య సినిమా మినహాయిస్తే మామూలుగా కొరటాల శివ సినిమా అంటే సమాజానికి మెసేజ్ ఇవ్వడంతో పాటు కొన్ని హై వచ్చే సీన్స్ ఉంటాయి. మిర్చి సినిమాలో వాళ్ళ కొడుకు వచ్చాడని చెప్పు అని ప్రభాస్ చెప్పినప్పుడు, శ్రీమంతుడు సినిమాలో మీ అందరినీ దత్తత తీసుకుంటా అని మహేష్ బాబు చెప్పినప్పుడు, జనతా గ్యారేజ్ లోని కొన్ని సీన్స్, భరత్ అనే సినిమాలో అంతఃకరణ శుద్ధిత అనే సీన్, ఇలాంటివన్నీ కూడా కొరటాల శివ రైటింగ్స్ లో ప్లస్ పాయింట్స్. ఇక ఈ సినిమాకి వస్తే అలాంటి సీన్స్ పెద్దగా అనిపించవు. ఎన్టీఆర్ లాంటి ఒక హీరో దొరికినప్పుడు రైటింగ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే సినిమా అంత బాగా వర్కౌట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కొరటాల శివ కథను నడిపించిన విధానం, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ సెటప్ ఇదంతా కూడా ఆడియన్స్ కి కొంత మేరకు పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమాను బాగా డ్రాగ్ చేశారని ఫీల్ రాక మానదు. మామూలుగా థియేటర్ నుంచి ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు బాగా గుర్తుండేది క్లైమాక్స్. ఇక ఈ సినిమా విషయానికి వస్తే క్లైమాక్స్ కొంత మేరకు డిసప్పాయింట్ అనిపించింది. బాహుబలి క్లైమాక్స్ కూడా గుర్తొచ్చే అవకాశం కూడా ఉంది. ఇక దీనిని ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి. ఇక హీరో ఎన్టీఆర్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. తనకున్న పరిధిలో తన పాత్రకు 100% న్యాయం చేశాడు. ఎన్టీఆర్ తన నటన ప్రతిభ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఒక పాత్రలో ఎలా ఒదిగిపోవాలో ఎన్టీఆర్కి తెలుసు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపించడం మాత్రమే కాకుండా తన పెర్ఫార్మెన్స్తో తనకున్న పరిధిలో బాగానే ఆకట్టుకుంది. తెలుగు సినిమాల్లో జాన్వీకి మంచి కెరీర్ ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తానికి అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం మెయిన్ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా కొన్ని సీన్స్ అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. తనకు అవకాశం ఉన్న ప్రతి చోట సీన్స్ ను తన మ్యూజిక్ తో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. రత్నవేల్ ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. చాలా సీన్స్ రియల్ గా అనిపించాయి. ప్రొడక్షన్ డిజైనర్ షాబు సిరిల్ కష్టం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా పార్ట్స్ గా బాగుంటుంది. కానీ కంప్లీట్ గా మాట్లాడితే ఇట్స్ జస్ట్ ఒకే ఫిల్మ్ అని చెప్పాలి. మరి నాకు అనిపించింది మీకు చెప్పా. మరి ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.